ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలో నిర్వహణ తీరును పరిశీలిస్తూ పలు రికార్డులు, పుస్తకాల నిల్వలు, పాఠకుల హాజరు నమోదు పుస్తకాలు ఆమె స్వయంగా పరిశీలించారు. గ్రంథాలయంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులతో మాట్లాడి వారికి ఎలాంటి పుస్తకాలు అవసరమవుతాయి, ఇంకా ఏ సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేందుకు ఇవి మంచి వేదికలని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల విద్యార్థులు గ్రంథాలయాలను ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను ఆధునీకరించి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త పుస్తకాలు, డిజిటల్ సదుపాయాలు, పోటీ పరీక్షల మెటీరియల్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు చదివే స్థలాలు మాత్రమే కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే కేంద్రాలుగా మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. యువత మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిరోజు కొంత సమయం గ్రంథాలయాల్లో గడిపితే మంచి భవిష్యత్తు నిర్మించుకోగలరన్నారు. చిన్నారుల్లో చదివే అలవాటు పెంపొందించుకునేందుకు తల్లిదండ్రులు కూడా పిల్లలను గ్రంథాలయాలకు తీసుకురావాలని సూచించారు. పట్టణ ప్రజలు గ్రంథాలయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా ఇంకా పుస్తకాలు కొరత అనేది మామూలే. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి బుక్స్ లేవు. ఇప్పుడు విద్యార్థులకి, యువతికి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గ్రంథాలయం చక్కగా ఉంది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్, ప్యాడ్స్, చైర్స్ మేము ఇక్కడ అందిస్తాం. స్టడీ హాల్ ఉంది మంచిగా. అందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించండి. ఈ పొద్దు రేపు పోటీ పరీక్షల్లో మీరు ముందుకు విజయం సాధించాలి అంటే ఎక్కువ జ్ఞానం అవసరం. అటువంటి ఆ జ్ఞానానికి తొలి అడుగు పుస్తకం. ఆ పుస్తకం నిలయమై ఉండేదే గ్రంథాలయాలు. కాబట్టి మీరు గ్రంథాలయాలు ఉపయోగించుకోండి. మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి మేము ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ అన్ని చోట్ల కొంచెం మౌలిక సదుపాయాలు అనేటివి ఉన్నాయి. అవి తక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే అంత ఎక్కువ లేవు. ఓన్లీ వాష్రూమ్ ప్రాబ్లం ఒకటి, అది మేము మేనేజ్ చేస్తాం. అంతకుమించి ఇక్కడైతే ఏమి ఇబ్బందులు అయితే లేవు. కాబట్టి ప్రజలు భాగస్వాములు కావాలి గ్రంథాలయాల్లోకి. మీరు కూడా మన ఊరు, మన గ్రంథాలయం, మన బాధ్యత అన్నట్టుగా అందరూ కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకుంటే తప్పకుండా గ్రంథాలయాల్లో కూడా మంచి మార్పులు వచ్చి ముఖ్యంగా మీ పిల్లలు గ్రంథాలయాలు ఉపయోగించుకునేలా చూడండి. చిన్నపిల్లలు ఇప్పటి నుంచి పుస్తకాలు చదవటం అలవాటు పడితే తప్పకుండా చిన్నపిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి మహిళలు సమయం ఉన్నప్పుడు మహిళలు కూడా మంచి మంచి నవల్స్ అన్నీ ఉన్నాయి. కొత్త పుస్తకాలన్నీ తెచ్చిపెడుతున్నాం. గ్రంథాలయాల్లో కొత్త మార్పులు తీసుకొస్తున్నాం. కాబట్టి అందరూ కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేరు గండికోట సుధీర్ కుమార్, ఉపాధ్యాయులు మరియు సామాజికవేత్తగా పనిచేస్తుంటాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమార్ గారు సందర్శించడం అనేది నిజంగా అభినందనీయం. మేడం గారు ఇక్కడ గ్రంథాలయాన్ని ఉండేటువంటి పుస్తకాలు అన్నీ కూడా చూశారు. అదేవిధంగా నిరుద్యోగులకు, యువతకు అవసరమైనటువంటి పుస్తకాలని స్టడీ చేసిన కూడా మేడం అందజేస్తారని చెప్పడం కూడా మనకి ఒక గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మేడం గారు ఇక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మెరుగుపరుస్తారని చెప్పారు. కాబట్టి ఆ విధంగా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో గ్రంథాలయాలకు పూర్వవైభవం రావాలని మేమంతా కూడా మేడం గారిని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వేసవి శిక్షణా శిబిరాలు కూడా చాలా చక్కగా నరసింహారావు గారు, మన మేడం గారు, అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయ పాలనాధికారి నరసింహారావు గారి ఆధ్వర్యంలో కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా వాళ్ళకి పిల్లలకు నీతి కథలు చెప్పడం, అదేవిధంగా సృజనాత్మకతను పెంపొందించేటువంటి విలువలు, వాటి గురించి అన్నీ కూడా పిల్లలు రోజు చదరంగము, చెస్, క్యారమ్ బోర్డు అన్నీ కూడా ఆడుకుంటున్నారు. చరవాణికి బానిస కాకుండా పుస్తక పఠనం పెంపొందించాలి అనేది మేడం గారి యొక్క ఉద్దేశం. అదేవిధంగా అందరూ కూడా గ్రంథాలయానికి ఎక్కువ మంది రావాలి, గ్రంథాలయంలో ఎక్కువ మంది చదువుకోవాలి, విజ్ఞానాన్ని పొందాలి. ముఖ్యంగా మేడం గారు కోరుకునేది ఏంటంటే
గ్రంథాలయాల్ని సమాజానికి దగ్గర చేయాలి అనేటువంటి నినాదంతో చాలా చక్కగా పనిచేస్తున్నారు. దాంట్లో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంకి రావడం, మేడం గారిని కూడా మేమంతా కూడా కలవడం అనేది ఒక గర్వించదగినటువంటి ఒక మంచి పాజిటివ్ దృక్పథం కలిగినటువంటి విషయంగా భావిస్తూ, ఇదే విధంగా మేడం గారు జిల్లాలో గ్రంథాలయాలను బలోపేతం చేసి ఆ మేడం గారు యొక్క ఆ పీరియడ్లో గ్రంథాలయాలు చాలా చక్కగా ఉన్నాయి అనేటువంటి పేరును సంపాదించుకుంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.